ఇకపై వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్లను జతచేయడం తప్పనిసరి కానుంది. భూముల సర్వేను పూర్తి చేసి మ్యాపులు అందించేందుకు లైసెన్స్డ్ సర్వేలను నియమించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త విధానం ద్వారా భూముల రిజిస్ట్రేషన్ లో పారదర్శకత పెరగడమే కాకుండా రైతులకు సేవలు మరింత వేగంగా అందే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే లైసెన్స్డ్ సర్వేలకు నియామక పత్రాలను అందించింది. అంతేకాకుండా సర్వే చేసే వారికి ఇవ్వవలసిన ఫీజు కూడా ఖరారు చేసింది. ఆ ఫీజు ఎంత, ఎలా సర్వే చేస్తారు, ఒక్క మండలానికి ఎంతమంది సర్వేయర్లు ఉంటారు అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు గనుక మన ఛానల్ కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. భూమి సర్వేలను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక వెబ్సైట్ ను రూపొందిస్తుంది. రైతులు తమ భూమి సర్వే కోసం దరఖాస్తులు, అవసరమైన ఫీజుల చెల్లింపులు ఈ ఆన్లైన్ పోర్టల్లోనే పూర్తి చేయవచ్చు. దీనివల్ల మా భూమి సర్వే చేయండి సారు అంటూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని అయితే ఉండదు. దరఖాస్తు స్టేటస్ ను కూడా ఆన్లైన్ లోనే తెలుసుకోవచ్చు. లైసెన్స్డ్ సర్వేలకు ప్రత్యేక లాగిన్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందజేయనుంది. సర్వేకు వసూలు చేసే మొత్తాన్ని లైసెన్స్డ్ సర్వేలకు బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వం విడతల వారీగా జమ చేయనుంది. భూమి సర్వే రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నెలకొన్న జాప్యం గెట్ల పంచాయతీలకు శాశ్వతంగా చెక్ పెట్టేయొచ్చని భూభారతి చట్టం ప్రకారం ఇకపై వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు సర్వే మ్యాప్ తప్పనిసరి చేయడంతో దానిని అమల్లోకి తెచ్చే ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రత్యేక వెబ్సైట్ ను సిద్ధం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక సర్వే కోసం దరఖాస్తులు చేసుకోవడం, ఫీజు చెల్లించడం లాంటి పనులన్నీ ఆన్లైన్ లోనే జరిగేలా ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం కొత్తగా నియమించిన లైసెన్స్ సర్వేయర్లకు త్వరలోనే లాగిన్లను అందజేయనున్నారు. ఈ విధానం అమల్లోకి వస్తే సర్వే కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన పనైతే ఉండదు. త్వరలోనే ఈ కొత్త విధానానికి సంబంధించిన నోటిఫికేషన్ తేదీని ప్రభుత్వం ప్రకటించనుంది. గతంలో భూమి సర్వే కోసం దరఖాస్తు చేసుకుంటే అధికారులు లేకపోవడం, ఇతర కారణాల వల్ల 2-3 నెలల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ప్రతి మండలానికి 4 నుంచి 6 మంది లైసెన్స్ సర్వేయర్లు అందుబాటులో ఉండనున్నారు. మరికొంతమందికి శిక్షణ కొనసాగుతూనే ఉంది. పరీక్ష పాస్ అయితే మరో 3000 మంది డిసెంబర్ లో అందుబాటులోకి వస్తారని అధికారులు చెప్తూ ఉన్నారు. దీంతో ఈ కొత్త విధానంలో సర్వే మ్యాప్ జాప్యాన్ని తగ్గించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సర్వే ఫీజులను కూడా ప్రతిపాదించింది. ముఖ్యంగా 2 ఎకరాల లోపు విస్తీర్ణానికి సర్వే చేసి మ్యాప్ అందించడానికి 1000 రూపాయల ఫీజు వసూలు చేసేలా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఎక్కువ విస్తీర్ణం ఉన్న భూములకు ఎకరాకు ప్రతిపాదికన లేదా స్లాబుల వారీగా ఫీజులు ఉండే అవకాశం ఉంది. 2 నుంచి 5 ఎకరాల వరకు 2000, 5 నుంచి 10 ఎకరాల వరకు 5000, విస్తీర్ణం 10 ఎకరాలకు మించితే 5000కు అదనంగా ప్రతి ఎకరాకు 500 రూపాయల ఫీజు చొప్పున ప్రపోజల్స్ ఉన్నాయి. ఈ ఫీజుల వివరాలతో సహా పూర్తి నోటిఫికేషన్ తేదీని ప్రభుత్వం త్వరలోనే ప్రకటించనుంది. ఈ మార్పులన్నీ అమల్లోకి వస్తే భూమి రికార్డుల్లో పారదర్శకత పెరిగి సరిహద్దుల వివాదాలు తగ్గుముఖం పడతాయని ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్రంలో వ్యవసాయ భూములకు సంబంధించి ప్రధానంగా సర్వే నంబర్లు, బై నంబర్లు, సరిహద్దులు, ఫీల్డ్, సాగు విస్తీర్ణం లాంటి వాటితోనే అధిక భూ సమస్యలు ముడిపడి ఉన్నాయి. కాబట్టి భూమికి సంబంధించిన వివాదాలకు సరైన సర్వే మ్యాప్ లేకపోవడం మూల కారణంగా ప్రభుత్వం గుర్తించింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు భూభారతి చట్టంలో భూముల రిజిస్ట్రేషన్ కావాలంటే తప్పనిసరిగా సర్వే మ్యాప్ ను జత చేయాలనే నిబంధన తెచ్చింది. దీంతో సర్వేయర్ల అవసరం ఏర్పడింది. ఇప్పుడు ప్రభుత్వంలోని సర్వే డిపార్ట్మెంట్ లో 612 మండలాలకు కేవలం 350 మంది సర్వేయర్లు మాత్రమే ఉన్నారు. ఈ కొరత అధిగమించేందుకు ప్రభుత్వం ఇటీవలే 3456 కొత్త లైసెన్స్డ్ సర్వేలను నియమించింది. వీరికి ఇప్పటికే నియామక పత్రాలను అందజేసింది. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మరో 3000 మంది అయితే అటెండ్ కానున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ కొత్త విధానాన్ని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో ఇది ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వివరాల కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.